వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కింద నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందిన భారతీయ పండుగలలో దీపావళి ఒకటి. దీపావళి పండుగ ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే దివ్యదీప్తుల పండుగ. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతని పీడ విరుగడైందని ప్రజలందరూ దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు కూడా ఆనందాలతో దీపావళిని జరుపుకుంటారని రామాయణం చెబుతోంది. చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. పండుగ రోజు పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పట్లు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీనిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.